ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అర్చన మేడం. నమస్తే ఉషా గారు. చాలా మంది అడుగుతూ ఉంటారు 786 ఆ నెంబర్కున్న ఫ్రీక్వెన్సీ ఏంటి, అండ్ ఎస్పెషల్లీ యూనివర్స్ త్రూ ఏంజల్ నెంబర్స్ అని మనం చెప్తూ ఉంటాం. ఏంజల్ నెంబర్స్లో 786 గురించి ఇంతకుముందు మనం ఒకసారి డిస్కస్ చేస్తున్నాం. చాలామందికి డౌట్స్ ఉన్నాయి, 786 అసలు ఏం సూచిస్తుంది అంటే. మనం ఎప్పుడైతే ట్రావెల్ చేస్తూ ఉంటామో సో మనతో పాటు ఆ నెంబర్ కూడా ఉంటే బెటర్. నోట్స్లో కానివ్వండి, లేకపోతే కార్ పైన చూసినప్పుడు కానివ్వండి, లేదా ఎక్కడైనా అనుకోకుండా చూసినా ఏదో సూచిస్తుందని చెప్తూ ఉంటారు. అంటే అసలు ఏంటి అంటారు ఆ నెంబర్ ఇంపార్టెన్స్? నిజంగా అంటే చాలా పవర్స్ ఉన్నాయి ఉషా గారు. చెప్పాలంటే 786 అనేది చాలా మంచి ఒక డివైన్ నంబర్ అనమాట. చాలా హై వైబ్రేషన్స్ ఉన్న నంబర్. అండ్ నిజంగా మన లైఫ్లోకి ఆ 786 అనే నంబర్ వచ్చింది అనుకోండి, మనం అర్థం చేసుకోవాలి మనం అద్భుతంగా ధనవంతులం అయిపోతున్నాము, తొందరలోనే అవుతాము అనే విధంగా. బికాజ్ చాలా హై వైబ్రేషన్స్. ఇప్పుడు 786 అనేది మనం చూసుకున్నట్టయితే అంటే 7 అనేది చాలా డివైన్ నంబర్ అండి. నిజంగా ప్రపంచంలో ఒక అద్భుతమైన నంబర్ ఏదైనా ఉంది అని అంటే గనక 7. చాలా వరకు కొంతమంది మిత్స్ ఉంటాయి కూడా. 7 అంటే ఏడ్చినట్టుగా 7వ నంబర్ ఏంటి అని కూడా అంటూ ఉంటారు. కానీ చాలా అద్భుతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి. అంటే అద్భుతమైన ఫ్రీక్వెన్సీలోకి మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది ఆ 7 అనే నంబర్ చూస్తే గనక. సో 7 ఒక డివైన్ నెంబర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా 8 తీసుకున్నా మనం అష్టలక్ష్ములు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సో అష్ట ఐశ్వర్యాలు మన లైఫ్లో ఉన్నట్టు సమృద్ధిగా మనం ఉన్నాము అనే విధంగా. అండ్ 8 ఏంటి అంటే ఫైనాన్స్కి సంబంధించిన నంబర్ ఉషా గారు. సో మన లైఫ్లో అద్భుతంగా మనీ, ధనం ఉంది, సమృద్ధిగా ఉంటుంది అని సూచించే నంబర్ 8 అనమాట. అదేవిధంగా 6 అంటే ఇంట్యూషన్ సంబంధించిన నంబర్ అనమాట. 6 అనే నంబర్ శుక్రుడు అని కూడా చెప్తూ ఉంటాం. అంటే ఆస్ట్రాలజీ ప్రకారం చాలా మన లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది, సిరి సంపదలతోని. ఒక పాజిటివ్ అనమాట. ఒకరి లైఫ్లో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, అసలు ఎటువంటి టెన్షన్ లేకుండా ఎప్పుడు లక్ కలిసి వస్తూ ఉంటుంది అని చెప్తూ ఉంటాం కదా. దట్ మీన్స్ వాళ్ళ మేబీ ఆస్ట్రాలజీ ప్రకారం వాళ్ళ జన్మనామంలో కానివ్వండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో కానివ్వండి శుక్రుడు ఉన్నాడు అనుకోండి, వీనస్. సో అద్భుతంగా ఉంటుంది వాళ్ళ లైఫ్. అంటే ఎవ్రీథింగ్ మనం డిజైన్ చేసుకొని వస్తాము. అండ్ ఈ ఎర్త్ పైనకు వచ్చామంటే కూడా మనం ఏదో ఒకటి సాధించడానికి మన పర్పస్ ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. కానీ దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 786 నంబర్ వచ్చింది అంటే నార్మల్గా ఉషా గారు ఇలా ఉంటుంది నంబర్. ఇది 786 అనే నంబర్ నేను తీసుకొచ్చాను. సో ఇది అంటే స్టార్టింగ్లో ఇప్పుడు మనకి ఎలా అంటే ఇక్కడ 6 నంబర్స్ ఉంటాయి కదండి. సో స్టార్టింగ్ 3 నంబర్ 786 అనేది ఉంది. సో ఇలా ఉన్నా ఓకే. అండ్ లాస్ట్ 3 డిజిట్స్లో కూడా 786 ఉన్నా కూడా మంచి నంబర్ అనమాట. మన దగ్గరనే పెట్టుకోవాలి. చెప్పాలంటే మన దగ్గరికి నంబర్ వచ్చింది అంటే మన దగ్గరనే పెట్టుకోవాలి, ఎవరికి ఇవ్వద్దు అనమాట. సో లక్కీయెస్ట్ నంబర్ 786. ఇది మన లైఫ్లో వచ్చింది అంటే ధనం వచ్చినట్టే. ఆ ప్రవాహం ఒక వర్షం లాగా స్టార్ట్ అవుతుంది అని సూచిస్తూ ఉంటుంది. అండ్ 7 ఏంటి అంటే కేతు అనేది కూడా చెప్తూ ఉంటారు. కేతుకి సంబంధించిన నంబర్. అదేంటి అంటే మనలో ఉన్న స్కిల్స్ బయటికి తీసి, అంటే మనకు చాలా వరకు టాలెంట్స్ ఉంటాయండి, మనం అనుకుంటూ ఉంటాం ఆ స్ట్రెంగ్త్ నాకు లేదు అని చెప్పేసి మనమే ఫీల్ అవుతూ ఉంటాం వీక్గా, మనకు టాలెంట్ లేదు, స్కిల్స్ లేవు అని. కానీ ఈ ప్లానెట్ ఏం చేస్తుంది కేతు అని అంటే మనలో ఉన్న అద్భుతమైన క్వాలిటీస్ని వెలికి తీస్తుంది అనమాట. మనమే మనలో ఉన్న పొటెన్షియల్ని అర్థం చేసుకుని ఎంతో అద్భుతంగా స్కిల్స్ నేర్చుకుంటాం. అండ్ ఆ స్కిల్స్ ద్వారా డబ్బులు సంపాదించడం జరుగుతుంది అనమాట. సో అలా అర్థం చేసుకోవచ్చు. అండ్ 8 ఏంటి అని అంటే శనికి సంబంధించిన నంబర్. సో శని గ్రహానికి సంబంధించిన చాలా వరకు రాంగ్ మిత్స్ ఉన్నాయి. అంటే శని ప్రభావం ఎక్కువ ఉంటే మన లైఫ్లో అన్ని సాడ్గా జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ మన లైఫ్లో ఏవైతే ప్యాటర్న్స్ మనం క్యారీ చేస్తామో అవన్నీ బ్యాలెన్స్ అవుతున్నాయని అర్థం చేసుకోవాలి. సమ్ ఏదో ప్రాబ్లం వచ్చింది అంటే ఉన్నవన్నీ వెళ్ళిపోతున్నాయి, నెగిటివిటీ అంతా పోతుంది అని అర్థం చేసుకోవాలి. కానీ అందరం రాంగ్ అనుకుంటూ ఉంటాం కదా. శని అంటే అర్ధాష్టమ శని ఇవన్నీ ఫేజెస్ నడుస్తూ ఉన్నాయని చెప్తాం. కానీ మనలో ఉన్న ఆ నెగిటివిటీ అంతా తీసేస్తుందండి. ఒకవేళ ఆ ఫేజ్ కంప్లీట్ అయ్యింది అంటే మన లైఫ్లోకి అద్భుతమైన డేస్ ప్రారంభం అవుతున్నాయి అని మాత్రం అర్థం చేసుకోవాలి. సో అద్భుతమైన నంబర్ 786 అండి. అండ్ ఎప్పుడు కూడా ఈ నంబర్కి మనం అంటే ఈ నంబర్ మనకు వచ్చింది అనుకోండి, ఎక్కడైనా మన బీరువాలో కానివ్వండి, పర్సులో కానివ్వండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే అది ఉన్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో మనం బీరువాలో పెట్టుకోవచ్చు, చూడగానే కనిపించే విధంగా పెట్టుకున్నా కూడా మనకి హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. మన సబ్కాన్షియస్ మైండ్కి ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది, ఎస్ వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి. సో ఈవెన్ మనం హ్యాపీగా ఉంటే కూడా ఉషా గారు మనలో బాడీలో అంటే హ్యాపీ హార్మోన్స్ అనేవి కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో ఎప్పుడైతే హ్యాపీ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయో ఎంతో పాజిటివ్గా అవుతాము, అద్భుతమైన సోర్సెస్ని క్రియేట్ చేసుకుంటాం.
ఆ హ్యాపీ టైంలోనే. ఎప్పుడన్నా మనం డిప్రెస్డ్గా ఉన్నాము అనుకోండి, నిజంగా మనం ఏం అట్రాక్ట్ చేయలేము, ప్రాపర్గా థింక్ చేయలేము, అండ్ డెసిషన్ మేకింగ్ కూడా ప్రాపర్గా ఉండదు. సో హ్యాపీగా ఉండాలి అంటే పాజిటివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు, అంటే లైక్ డోపమైన్ కానీ, సెరోటోనిన్ కానీ, ఇలాంటి ఎండార్ఫిన్స్ కానీ అవి ప్రొడ్యూస్ అయినప్పుడు హ్యాపీగా ఉంటుంది, మన హెల్త్ బాగుంటుంది. అదేవిధంగా అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెప్తూ ఉంటాం, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి. సో హెల్త్ బాగుంటుంది, మనకి వెల్త్ బాగుంటుంది. సో అద్భుతమైన నంబర్ ఈ 786 అని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా మనకు స్విచ్ వర్డ్ కూడా మనం చెప్పుకోవచ్చు ఉషా గారు. అంటే ఏ విధంగా అంటారు మేడం? ఆ స్విచ్ వర్డ్ అంటే సపోజ్ ఈ కరెన్సీ నోట్ మన దగ్గరకు వచ్చింది, సో మనం ప్రే చేసుకోవచ్చు అండి. అంటే ఎలా అంటే మనం ఈ నోట్ని మనం ఇలా లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని అంటే ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తీసుకోవాలి. సో ఇలా మనస్ఫూర్తిగా మనకేం కావాలి, ఒకవేళ డబ్బే కావాలి అన్నాం అనుకోండి, డబ్బు అంటే డబ్బు ఎందుకు కావాలి, ఎంత కావాలి అనే ఇంటెన్షన్ ఉండాలి మనకి ఫస్ట్. అనుకున్నప్పుడు మన ఇంటెన్షన్ ఉండి స్విచ్ వర్డ్ యూజ్ చేయొచ్చు. డివైన్ కౌంట్, డివైన్ అంటే మనకు తెలుసు అద్భుతమైన, అంటే మన లైఫ్లో మిరకల్స్ని తీసుకొచ్చే నంబర్ డివైన్ అండి. సో కౌంట్ అంటే డబ్బులకు సంబంధించిన కౌంట్, అదొక పాజిటివ్ వర్డ్ మనీకి సంబంధించి. సో డివైన్ కౌంట్ మనం ఇలా ఇంటెన్షన్ పెట్టుకోవాలి ఫస్ట్. మనస్ఫూర్తిగా లోపల ఏం కావాలి అనేది కోరుకున్న తర్వాత ఆ స్విచ్ వర్డ్ ఏదైతే ఉంటుందో ఒక 108 టైమ్స్ అండి మనం చాంట్ చేయాలి. డివైన్ కౌంట్ అది కూడా ఒక థర్స్డే రోజు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే లక్ష్మీ వారం అని చెప్తూ ఉంటాం కదా, అంటే మన లైఫ్లోకి అద్భుతంగా డబ్బుల ఫ్లో వస్తుంది అనే విధంగా. అంటే ఒకవేళ మనం ఒక 21 days చేసాము అనుకోండి, స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు థర్స్డే స్టార్ట్ చేయాలన్నమాట. సో మార్నింగ్ ఒక 108 టైమ్స్, మళ్ళీ నైట్ పడుకునే ముందు ఒక 21 టైమ్స్ చేసుకున్నా, 28 టైమ్స్ చేసుకున్నా ఓకే. బట్ మార్నింగ్ మాత్రం 108 టైమ్స్ మనం చాంట్ చేయాలి. ఎనర్జీ అనమాట ఫుల్గా. సో అద్భుతంగా ఉంటుందండి. 21 days మార్నింగ్ నైట్ 108 టైమ్స్ చేయాలి. అండ్ అదేవిధంగా 21 days చేయాలన్నమాట. థర్స్డే స్టార్ట్ చేసి గనక డివైన్ కౌంట్ అని మనం అనుకుంటూ ఉంటే 21 daysలో ఉషా గారు అద్భుతమైన చేంజ్ని చూడగలుగుతాం మనం. సో పక్కాగా అవుతుంది. ఎందుకంటే ఈ మెథడ్ అనేది నేను కూడా ఫాలో అయినా. 786 అనే నంబర్ నా దగ్గర ఉన్నాయండి. 2000 నోట్ ఉంది, 500, 100, 50 అలా 786 నేను కలెక్ట్ చేసుకున్నా. బికాజ్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఎప్పుడైతే మనం అమ్మవారిని పూజించినప్పుడు కూడా ఎలా అయితే ఫీలింగ్ ఉంటుందో ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ మనం ఈ డబ్బులను చూసినా కౌంట్ చేసినా కూడా అలాంటి వైబ్రేషనే ఉంటుంది అనమాట మనకి. అండ్ ఎస్పెషల్లీ చాలామంది ఏంటంటే మనీకి సంబంధించి ఆర్థిక సమస్యలు ఎవరికైతే ఉంటూ ఉంటాయో యూనివర్స్ని ఖచ్చితంగా అడగాలి అనుకుంటూ ఉంటాం. సో మాకు ఇంత అమౌంట్ కావాలి, ఇంత అమౌంట్ వస్తే మా సమస్య తీరిపోతుంది అనే విధంగానే చాన్ చేస్తూ ఉంటాము, అదే రన్ అవుతూ ఉంటుంది. కానీ అది రాంగ్, అది నెగిటివ్ ప్రొజెక్షన్ అని మీరు చెప్తూ ఉంటారు. యూనివర్స్ కాన్సెప్ట్ త్రూ ఎప్పుడూ అలా అడగకూడదు, సోర్సెస్ని క్రియేట్ చేయాలని మీరు చెప్తూ ఉంటారు. కానీ ఆ ప్రాసెస్ చాలామందికి తెలియక మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఈ దీపావళికి సంబంధించి ధనత్రయోదశికి సంబంధించి 3 days కంటిన్యూగా ఓన్లీ మనీ వర్క్షాప్ అనేది ఒకటి తీసుకుంటున్నారు. దానికి సంబంధించి అఫర్మేషన్స్, జీబు సింబల్స్, మెటీరియల్ అండ్ దాంతోపాటు యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి అండ్ చక్రాస్ యాక్టివేషన్ గురించి కూడా మాట్లాడతానన్నారు. కాబట్టి అసలు ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు అండ్ ఎవరెవరు అటెండ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు అంటారు ఈ క్లాస్కి? అంటే ఎవరైనా అటెండ్ అవ్వచ్చు ఉషా గారు, బికాజ్ మనీ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఇష్యూ అయిపోయింది. ఈ మధ్యలో మాత్రం డబ్బులు కావాలి అనుకుంటున్నాం, బట్ అట్రాక్ట్ చేయలేకపోతున్నాం. ఎన్నో అఫర్మేషన్స్ చేసుకుంటున్నాము, విజువలైజేషన్ చేస్తున్నాము, ఈ మనీ మెడిటేషన్ చేస్తున్నాము, కానీ వర్క్ అవ్వట్లేదు అనే విధంగా చాలా వరకు డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అవ్వట్లేదు అని చెప్పేసి. కాకపోతే మనం ఎంతో పాజిటివ్గా ఉండాలండి. పాజిటివ్గా ఉండి ఒకవేళ క్లాస్ తీసుకొని ఏదైనా బెనిఫిట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా నమ్మకం పెట్టి తీసుకోవాలి. ఇది అవ్వదులే అనే డౌట్స్తోనే తీసుకున్నా కూడా పెద్దగా రిజల్ట్స్ రాకపోవచ్చు. మనకు ఆ నమ్మకం ఉండాలి. ఖచ్చితంగా మన వైబ్రేషన్స్ని మనం పెంచుకోగలుగుతాం. ఎప్పుడైతే డబ్బుల యొక్క కాన్సెప్ట్ కరెక్ట్గా అర్థం చేసుకున్నాము అనుకోండి, దాన్ని డెఫినెట్గా అట్రాక్ట్ చేస్తాం. ఎందుకంటే యూనివర్సల్ లా అది. అంటే ఆ లా అనేది కరెక్ట్ విధానంగా మనం ఫాలో అయ్యామనుకోండి, ఖచ్చితంగా యూనివర్స్ ప్రతి ఒక్కరికి సేమ్ విధానంగానే బ్లెస్సింగ్స్ ఇస్తుంది. కానీ దాన్ని తీసుకోకపోవడం మన పైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా మన మనీ యొక్క కాన్సెప్ట్స్ చెప్పడం జరుగుతుందండి ఈ దివాళీ 3 days క్లాసెస్లో. అంటే మన నెగిటివ్ థింకింగ్ ఎలా ఉంది, ఆ ప్యాటర్న్ ఎలా మనం తీసేసుకోవాలి, చేంజ్ చేసుకుంటేనే డెఫినెట్గా డబ్బులను అట్రాక్ట్ చేస్తాం. సో మన బిలీఫ్ సిస్టమే మెయిన్గా. సో మన థాట్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, డబ్బులను అట్రాక్ట్ చేయాలి అంటే మన మైండ్ సెట్ ఎలా మార్చుకోవాలి, అండ్ ఎలాంటి అఫర్మేషన్ చేయాలి, ఎలాంటి స్విచ్ వర్డ్స్ మనం యూజ్ చేయాలి, అదేవిధంగా జీబు సింబల్స్ మనం చెప్తామండి. అంటే ఏ విధంగా మనం పెట్టుకోవాలి, రాసుకోవాలి, డ్రా చేయాలి, ప్రతి ఒక్కటి కూడా. అండ్ చాలా వరకు డబ్బులు అట్రాక్ట్ చేయాలి అన్నప్పుడు హీలింగ్ కోడ్స్ అనేవి కూడా ఉంటాయి.
సో మనకి ఇవన్నీ రైకిలో చెప్తారండి. సో ప్రతి ఒక్కరు కూడా ఆ బెనిఫిట్ తీసుకోవచ్చు. బికాస్ పర్టికులర్ పర్సన్స్కే ఇవి కావాలి, వాళ్ళే యూజ్ చేయాలి అని ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసి బెనిఫిట్ పొందొచ్చు అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉషా గారు. సో ఎస్పెషల్లీ ఎవరైతే క్లాసెస్ కావాలి అనుకుంటూ ఉంటారో, ఈ 3 days చాలా బాగుంటుంది క్లాస్. అండ్ చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు క్లాసెస్ ఉంటే బాగుండు, అటెండ్ అవ్వాలి, ఎస్పెషల్లీ మనీ క్లాసెస్ కావాలి అని. ఈ ధనత్రయోదశి దీపావళికి సంబంధించి 3 days మెడిటేషన్ క్లాస్ అయితే ఉండబోతుంది. ఎవరికైనా క్లాసెస్కి అటెండ్ అయ్యే అవకాశం ఉండి ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు 1-on-1 సెషన్స్కి కూడా అర్చన మేడం అయితే అవైలబుల్గా ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ.